గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మా ఆరోగ్య శాఖ మంత్రి వర్యులకి నమస్కారాలు సార్. సార్, ఈ వైద్య విధాన పరిషత్తులో జరిగిన ప్రమోషన్స్ ఒకే జీవో, టీవీపీలో జరిగింది ఒకటే జీవో, కానీ డిఎంఈలో అదే జీవో ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు? ప్రమోషన్స్ అనేది మా మా హక్కు, కానీ వైద్య విధాన పరిషత్తులో జరుగుతున్నాయి బాగానే. కానీ ఈ డిఎంఈలోకి వచ్చేటప్పటికి డైటేషన్ పోస్టులు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అల్లాడుతున్నారు. అంతకుముందు పోస్టులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు మెడికల్ కాలేజెస్ వచ్చిన తర్వాత పోస్టింగ్స్ ఎక్కువ వచ్చినాయి, పోస్టింగ్స్ ఉన్నాయి. ఈనాడు వాటికి 8, 9 సంవత్సరాల నుంచి ఒకే క్యాండిడేటు ఆ సెక్షన్లో పనిచేస్తుంది. ఆమె ప్రతిసారి వాళ్ళు ఎస్ఆర్లు తెప్పించుకుంటున్నారు, కాల్ఫర్ చేస్తున్నారు, అన్నీ అవుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి ఇంకా ఈ యూజీఎస్ నుంచి రాలేదు, మీకు అక్కడి నుంచి వస్తేనే జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే అసలు లిస్టు ఫైనల్ అయిపోయిన తర్వాత, ఎస్ఆర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ పెట్టట్లేదు? అసలు ఈ హెచ్ఓడిస్ ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో మా హెల్త్ మినిస్టర్ గారు చాలా కష్టపడుతున్నారు. ఇది పడుకోబోయిన దాన్ని లేపాడు చాలా మటుకు. కానీ ఈ హెచ్ఓడిస్ పాత ప్రభుత్వానికి తొత్తులుగా మిగిలిపోయి ఏ పనులు చెయ్యట్లే. ఏదైనా చెప్తే మంత్రి గారు చెప్పారు అంటే ఇమ్మీడియట్లీ ఆచరణలో పెట్టేది ఒక్క వైద్య విధాన పరిషత్తు అజయ్ కుమార్ గారు ఒక్కళ్ళే, ఇంకెవరు చెయ్యట్లే. ప్రజారోగ్యం డైరెక్టర్ చూద్దామంటే ఆయన అంతే. ల్యాబ్ టెక్నీషియన్స్ ఈరోజు పోస్టింగ్స్ ఇస్తే 100 పోస్టులు ఇంకా ఉండిపోయినాయి. అదే గ్రేడ్ 1 ఇచ్చుంటే ఈ 100 మందికి ఇంకా ఎగ్జామ్ రాసిన వాళ్ళు కొత్త వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. ఆ తెలివి లేకుండా ఆయన చేశాడు. ఇప్పుడు వీళ్ళకి ఎస్ఆర్లు తెచ్చి వాళ్ళకంతా జరిగి మొత్తం లాస్ట్ మూమెంట్లో యూజర్స్కి రాయాలి, రాసాము వస్తాయి అంటున్నారు. ఇది ఎక్కడ రూల్ సార్? మీరు ముందు తెలియదా? ఈ 6 సంవత్సరాల నుంచి మీరు వెరిఫికేషన్ చేసుకోవట్లేదా? అంటే ఆ సెక్షన్ ఆమెకి పని రాకనా? మరి ఆ సెక్షన్లోనే ఎందుకు ఉంచారు? ఇప్పుడు ఇదే డిఎంఈ గారు ఆయనకు ప్రమోషన్ రాలేదని ఆయన వెళ్ళి కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆయన వెళ్ళి కలవాలంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్ల. ఆ టీవీలో చూసి, అది అక్కడ ఉన్న సీసీ కెమెరాలు చూసి లోపలికి రానివ్వట్లే మమ్మల్ని. ఎవరికి చెప్పుకోవాలి? మంత్రి గారు ప్రమోషన్స్ ఇచ్చేమని ఎప్పుడో చెప్పాడు డైటేషన్స్కి. దీనికి అంతటి కారణం ఏంటంటే వాళ్ళు కాంట్రాక్ట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. దీనివలన ప్రజలకు నాణ్యమైన ఫుడ్ పెట్టలేకపోతున్నారు. అక్కడ పైన చూసేదానికి ఎవరున్నారు? కాంట్రాక్ట్ ఇష్టం. వాళ్ళకి చెప్పే మెనూ ఏమి ఆర్డర్ చేసి చెప్పడానికి, చూడటానికి, ఫాలో అవడానికి డైటేషన్స్ లేరు కదా. మరి అలాంటప్పుడు ఎలా జరుగుద్ది? ఇది ఇలాగే జరిగిపోతుందండి. ప్రజారోగ్యంలో చూద్దామంటే రవీంద్ర నాయక్ దగ్గర ల్యాబ్ టెక్నీషియన్స్ ఆగిపోయారు, ఏవో పోస్టులు ఆగిపోయినాయి. వీళ్ళందరూ రిటైర్డ్ అయ్యేటప్పటికి ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి? కనీసం ఉద్యోగం ఇన్ని సంవత్సరాలు చేసేది ఎందుకు? మాకు వచ్చే బెనిఫిట్స్ మేము చేసుకోవడానికి కదా. చెప్పండి. మీ దగ్గర మీరేమో వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు జెడ్పీ అవ్వాలనుకుంటున్నారు, జెడ్పీ చైర్మన్ ఉన్నవాళ్ళు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటున్నాడు, ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకుంటున్నాడు, ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వాలనుకుంటున్నాడు. మీకున్న లెక్కనే కదా మేము. ఇంకా మీరు 5 సంవత్సరాలకే ఆతృత పడుతున్నారు. ఆయన ఇక్కడ మంత్రి చెప్తే కూడా గతి మోక్షం లేదు అంటే ఈ హెచ్ఓడీస్ ఎవరికి పనిచేస్తున్నారు? 10 సంవత్సరాలు ఉన్న పాత ప్రభుత్వానికి వీళ్ళు లాలూచిగా పనిచేస్తున్నారు అనేది మాకు అర్థమైపోయింది. కాబట్టి దయచేసి ఇప్పుడైనా ఎలక్షన్ కోడ్ వస్తుంది, మళ్ళా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపల వీళ్ళకి కానీ ప్రభుత్వం పెట్టని పక్షంలో ఎలక్షన్ కోడ్కి దగ్గర వచ్చిన తర్వాత ఎలక్షన్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో చేయాల్సి వస్తుంది. కానీ మంత్రి గారు బాగున్నారు, ఇక్కడ పని జరగట్లా. అప్పుడేం మంత్రి బాగలేడు, ఈడ డబ్బులు పెడితే పనులు నడుస్తుంది. ఏమన్నా అర్థం ఉందండి? ఇది అర్థం లేదండి అసలు. ఎందుకంటే వీళ్ళకి మీరు చెప్పే హెచ్ఓడీలకి సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. ఇక్కడున్న ఆ కన్సల్ట్ క్లర్కులు కూడా వాళ్ళే అక్కడ ఉండిపోయి ఏళ్ల తరబడ పాతుకుపోయి ఉండిపోయారు. అసలు ఏంటంటే ఆ గ్రౌండ్లో వాళ్ళకి అక్కడక్కడ ఇక్కడ మార్చడం కాదండి. మీరు అసెంబ్లీలో క్యాబినెట్లో పెట్టండి,
ఇప్పుడు కొత్త మన తెలంగాణ మాకు వచ్చింది కాబట్టి క్యాబినెట్లో పెట్టండి, పెట్టి దీని కొత్త అమెండ్మెంట్ చెయ్యండి. ఏమనంటే ఇక్కడ వాళ్ళని కాలేజీలు ఎక్కువ వచ్చినాయి మన తెలంగాణలో. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మస్తున్నాయి, వీళ్ళకి బయటకు పోయేట్టు, బయట వాళ్ళు లోపలికి వచ్చేట్టు మీరు చట్ట సభల్లో కూర్చొని ఒక జీవో తెస్తేనే ఇక్కడ వాళ్ళందరినీ మీరు మార్చగలుగుతారు, వ్యవస్థ బాగుపడుతుంది. అంతేనండి సీఎం గారు, మీరు ఇది ఆలోచించండి. ఎందుకంటే ఈ సంగతి కావాలంటే మీరు ఎవరినైనా అడగచ్చు, మన సిఎస్ గారిని అడగచ్చు, మీరు మాజీ సిఎస్ గారిని కూడా అడగచ్చు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా అడగచ్చు. మీరు ఇది వాస్తవం. మీరు జీవో అమెండ్మెంట్ చేసుకోండి, కొత్త జీవో పెట్టండి. మీరు సెక్రటరియట్ నుంచి మీరు దాన్ని చెయ్యండి అండి చట్టసభల్లో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే పాతుకుపోయి ఇక్కడే అడ్జస్ట్ చేస్తే ఎవడ కాల్సిన వాళ్ళు పిలుచుకుంటున్నారు. మీరు ఎంతెందుకు మన మంత్రి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సస్పెండ్ అయిన సలావుద్దీన్ గారిని మళ్ళీ రిటర్న్ పోస్ట్కి వస్తే ఆయన్ని సిఎస్డికి వేయమన్నారు. కానీ ఆయన ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడు? రవీంద్ర నాయక్ తీసుకొని వచ్చి ఆయన్ని ప్లానింగ్ సెక్షన్కి ఇచ్చాడు. ఆయన తప్పితే వర్క్ చేసేవాడు ఇంకోటి లేడని. అతను మళ్ళీ విచ్చలవిడైపోయింది. చెప్పండి, ఈరోజు బలవటానికి కారణం ఆ సలావుద్దీన్ గారు మిస్సెస్సే. ఈ డైటేషన్లకి పోస్టింగ్ ఇవ్వలేదంటే ఆమె ఉంది ఆ సెక్షన్లో 6 సంవత్సరాల నుంచి, దగ్గర 8 years అనుకుంటా ఆమె ఆ సెక్షన్లో ఉండి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఎట్టి పరిస్థితుల్లో ఇమ్మీడియట్లీ మీరు స్పందించాలి, వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి. గ్రేడ్ 1 ప్రమోషన్ అర్జెంటుగా పెట్టాలి, వీళ్ళకి డైటేషన్లకు పెట్టాలి, అటు ఏవో పోస్టులకి పెట్టాలి. నెలాఖరికల్లా చాలామంది రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కష్టపడి వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ నుంచి వచ్చి అప్పుడు ఎల్డి కంప్యూటర్లకు ఉన్నోళ్ళు జూనియర్ అసిస్టెంట్లు వచ్చి సీనియర్ అసిస్టెంట్లు అయ్యి ఈరోజు ఏవోలు గారు పోస్ట్ కూడా రాకుండా రిటైర్డ్ అయితే ఎంత బాధ వేస్తుంది. ఆ బాధ ఏందో నాకు తెలుసు. ఎందుకంటే నాకు సిహెచ్ఓ పోస్టు కంప్లీట్ ఇవ్వమంటే కూడా ఏమీ లేకుండా సీఎం ఏదో అన్నానని నాకు గడాల శ్రీనివాసు ప్రమోషన్ ఇవ్వకుండా పోయాడు. నేను కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. నాకు అవసరమా? ఇలా చాలామంది బలవుతున్నారండి. దయచేసి మా హక్కులు మాకు కాపాడండి. మీరు ఎలాగూ రిటైర్డ్ అయిన వాళ్ళకి చూడట్లా, సర్వీస్లో ఉన్న వాళ్ళకి జీతాలు నెలకి నెల కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చెప్పండి? ఇవన్నీ అడ్డగోలుగా ఉండి చేయటం వల్ల. మంత్రి గారు రోజు రివ్యూ చేసేది ఇందుకే. ఆయన ఎంత మొత్తుకున్నా కానీ కొంచెం మార్పు తీసుకురాగలిగాడు, కానీ ఈ పాతుకుపోయిన వాళ్ళని మటుకు మార్పు తేలేకపోతున్నాడు. ఎంత మటుకు చేస్తాడు? మంత్రి గారు బాగున్నే ఇక్కడ హెచ్ఓడీలేమో పనికి రాని వాళ్ళు అయిపోయారు. అస్సలు సబ్జెక్టే లేకుండా అయిపోయింది అనుకోండి. ఎందుకని మీరు అడగచ్చు కదా, పిలవచ్చు కదా. మేము చెప్తానంటున్నాం కదా, ఒకరికొక రూల్ ఉంటుందా? పక్కనే వైద్య విధాన పరిషత్లో ఇస్తే ప్రమోషన్స్ వాళ్ళు ఈ రోజున ఆ ప్రమోషన్స్ ఇచ్చిన వాళ్ళకి 5 నెలలు అయిపోయింది, ఇది 6వ నెల. ఇదే డైటేషన్స్కి. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే జీవో కదా. ఇందులో ఇంతమంది 50 మంది ఉన్నారా దొంగలు? చెప్పండి. ఇది కావాలని కేవలం కక్షపూరితంతో జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. దీని మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోకపోతే ఎల్లుండి మటుకు మేము అక్కడ వచ్చి రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుద్ది, ధర్నా చేయడం జరుగుద్ది. కాబట్టి అంత దాకొద్దు. మా మంత్రి గారు చెప్పారు కాబట్టి ఇమ్మీడియట్లీ వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తారని, చేయగలుగుతారని కోరుకుంటూ నమస్తే. థ్యాంక్ యూ.